హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ థ్రెడ్ బ్యాంగిల్స్. ఏంటండి ఈరోజు ఈ అక్క మనకి మెటీరియల్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మేకింగ్ వీడియో చూపిస్తున్నాను. ఈ మేకింగ్ వీడియోలో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది కూడా చెప్తానండి. 3mm రౌండ్ జెర్కన్ బేసు 6K ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ని యూజ్ చేసి మనం న్యూ మోడల్ అనేది డిజైన్ చేస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే చుట్టేసుకున్నానండి. గమ్ నేను అప్లై చేసుకుంటున్నట్టు గమ్ అనేది అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి నేను గమ్ ఎలా అప్లై చేస్తున్నాను. గమ్ అలా నేను అప్లై చేస్తున్నట్టు గమ్ అప్లై చేసుకొని జెర్కన్ బేస్ని స్టిక్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం గట్టిగానే స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6K ఐ షేప్ అనేవి నేను పెట్టుకుంటున్నట్టు లీఫ్ ప్యాటర్న్లో పెట్టుకోవాలండి. లీఫ్ ప్యాటర్న్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ నెక్స్ట్ జెర్కన్ బేస్ని పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు గ్రీన్ కలర్ కుందన్స్ అటొకటి ఇటొకటి పెట్టుకోవాలండి. మళ్ళీ పెడుతున్నాను చూడండి, ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను. సేమ్ ఇలానే బ్యాంగిల్ మొత్తం మనం పెట్టుకోవాలండి. అడ్జస్ట్ చేసుకోవాలండి మనం ఎట్లా పెట్టుకోవాలనేది కూడాను. నెక్స్ట్ మళ్ళీ జెర్కన్ బేస్నండి చూపిస్తున్నాను కదండి నేను ఎలా పెట్టుకున్నాను అనేది. సేమ్ అలానే పెట్టుకోవాలి. అలానే పెట్టుకొని జెర్కన్ బేస్లో మనం 3mm రౌండ్ అనేది స్టిక్ చేసుకుంటాము. చూపిస్తున్నాను కదండి అలా పెట్టుకోవాలి. 3mm రౌండ్ కూడా పెట్టేసుకున్నాం కదండి. సేమ్ ఇలానే బ్యాంగిల్ మొత్తాన్ని మనం సేమ్ ప్యాటర్న్లో పెట్టుకోవాలండి. బ్యాంగిల్ అంతా ఫినిష్ అయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుందండి. మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ గమ్ అనేది ఆరిపోతుందండి. ఇది ఆరిపోయిన తర్వాత మనకి ఏం కనిపించదు వైట్గా. ఆరిపోయిన తర్వాత కూడా నేను మీకు బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ముందుగానే 3 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి మీకు ఈ లుక్ అనేది. మీకు ఎక్కడ గమ్ అనేది కనిపించదు. మీకు ఈ ఫినిషింగ్ అనేది నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ బ్యాంగిల్స్ని మనం గ్లాస్ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు ఈ బ్యాంగిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనైతే గ్రీన్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్తో ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి. ఆ వెల్వెట్ బ్యాంగిల్స్తో పేరప్ చేశాను. మీకు ఈ ఫినిషింగ్ అనేది నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి.